నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఏమో అనుకున్నాను, ఎక్కడ తగ్గట్లేదు. అంబటి రాంబాబు పాదయాత్ర అంట. అంటే ఒక దశాబ్దం పడతలేండి మనం కొన్ని కిలోమీటర్లు నడవాలంటే. ఎందుకంటే ఆయనే ఒప్పుకున్నాడు, వృద్ధుడు 60 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తి పాదయాత్ర చేస్తాడంట. ఆయన మీద కేసులు పడుతున్న తరుణంలో తను ఒక అర్జెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. చాలా సరదాగా ఉంటుంది. స్మూత్గా ఒకసారి ఈ వీడియో చూద్దాం. ప్రభుత్వం నా మీద వరుసగా కేసుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దాని ద్వారా నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని, భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 18వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల సేపు గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేశాను. దేనికి నిరాహార దీక్ష చేశానంటే పోలీసుల వైఫల్యం గురించి నిరాహార దీక్ష చేశాను. నా ఇంటి మీద జనవరి 31వ తారీఖున ఘోరమైన దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదని, వాళ్ళని అరెస్ట్ చేయాలని మొదటి డిమాండ్. రెండవది, నన్ను పోలీస్ కస్టడీలో ఉంచినప్పుడు పోలీసు అధికారులు ఇద్దరు నన్ను హింసించేటటువంటి ప్రయత్నం చేశారు. వారిని తక్షణమే సస్పెండ్ చేయమని. ఈ 2 డిమాండ్స్ మీద గాంధేయ పద్ధతుల్లో నిరాహార దీక్ష చేశాను. ఎక్కడ చేశాను ఈ నిరాహార దీక్ష? కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్షలు చేసేటటువంటి ప్రాంతంలో చేశాను. ఇప్పుడు ఆందోళన అక్కడే చేస్తారు. ప్రభుత్వం కూడా కలెక్టరేట్ ముందు ఆందోళన చేసుకోవడానికి కేటాయించినటువంటి ప్రదేశంలో చేశాను నేను. దానికి అనుమతి కోసం నేను లెటర్ కూడా ఇచ్చాను. మరి వాళ్ళు అనుమతించలేదేమో, కానీ వారు ఇవ్వలేదని అంటున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అనుమతి లేకోకుండా నిరాహార దీక్ష చేసినందుకు నా మీద కేసు పెట్టారు. అంటే ప్రభుత్వం అనుమతితో మీ మీద నేను నిరాహార దీక్ష చేస్తాను అని మీరు అనుమతిస్తే కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు కదా, నా మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ ఒక కేసే కాదు, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేను రిలీజ్ అయినప్పుడు అక్కడి నుంచి నేను కారులో వస్తుంటే ఒక 5-6 కార్లు నాతో పాటు ఫాలో అవుతుంటే, అలా ఫాలో అవడానికి వీల్లేదని అడ్డగించే ప్రయత్నం చేశారు. మీరు అలా అడ్డగిస్తే నేను నడుచుకుంటూ వెళ్తాను, పాదయాత్ర చేస్తాను. ఎందుకంటే నేను ఒక పార్టీకి చెందినటువంటి ప్రజానాయకుడిని. ఏమండి చెప్పుకుంటూ వెళ్తారు. సో మనం అర్జెంట్గా బ్రేక్ చేయాలి. ఈయన నిరాహార దీక్ష చేశాడు. ఇంత పెద్ద జార్డ్ జ్యూస్ తాగాడు ఆయన. ఇక్కడ చిన్న గ్లాస్ నిమ్మరసం నుంచి ఎంత జార్డ్ జ్యూస్. కేవలం ఒక 12 గంటల పాటు ముఖ్యమంత్రి గారిని పిలిపించుకున్న శ్యామల చేసిన స్పూఫ్ మెటీరియల్ అయిన తర్వాత అంబటన్ ఇంత, అంబటన్ అంతా, అంబటన్ ఓహో అని చెప్పి 4 కొట్టించుకుని పెద్ద వీర తిలకం దిద్దుకెళ్తే కనీసం అంబటి గారు ఎంత లేదన్నా 10 రోజులు 15 రోజులు కూర్చోవాలి. కూర్చుంటే ప్రభుత్వం దద్దరెళ్తుంది. వైసీపీ నుంచి కాపుకుల టైగర్ ఉన్నాడని చెప్పి రియలైజ్ అవుతాం. కాపేం కర్మ, మీ అల్లుళ్ళందరూ కమ్మరే కదా, కమ్మకుల టైగర్ కూడా నేనే అని చెప్పి బిరుదు తెలుసుకోవచ్చు. అవేం లేకుండా కేవలం 12 గంటల్లో గాంధీ విధేయంగా చేసుకుంటే ఇంత నిమ్మరసం తాగి రాకుండా ఇంత జ్యూస్ డబ్బా ఎందుకు? పోనీ అది గడగడ తాగేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ యాక్సెప్ట్ చేశారో లేదో, పర్మిషన్ ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ అది కూడా చూసుకోరండి. అది కూడా చూసుకోరా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా అరెస్ట్ చేసుకెళ్లారు. ఈ ప్రభుత్వంలో మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు కనీసం పర్మిషన్ ఇచ్చలేరు కూడా చూసుకోరా? అందరూ అక్కడే కూర్చున్నారు కాబట్టి నేను అక్కడే కూర్చున్నా అంట. అయినా ఆయన కూర్చున్న పెద్ద న్యూసెన్స్ ఏం లేదులేండి. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అక్కడ స్టేజ్ మీద ఉన్న 10 మంది తప్ప ఎవరో రాలా దీనికి సపోర్ట్. అసలు జగన్మోహన్ రెడ్డి నికార్సైన నాయకుడు అంటే ఇది దీక్షకి వెళ్ళాలి. ఇది కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తుంటే నేను పాదయాత్ర చేసుకుంటూ వద్దాం అనుకున్నాను. ఇంకా చేయాల్సింది పాదయాత్ర. అది నిరంతర ప్రక్రియ అయి ఉండేది. ఇప్పటిదాకా మీరు గుంటూరు అక్కడెక్కడండి, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు రావాలంటే ఈ రోజు కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఏం చేస్తారండి పాదయాత్ర? మీరు రోజుకు 1 కిలోమీటర్ నడిస్తే గుండె అలసిపోద్ది. ఇలాంటి టైంలో మనం పాదయాత్ర లాంటివి మాట్లాడకూడదు అంబటి రాంబాబు గారు. సో ఆయన పైన కేసులు పెడితే కూటమి ప్రభుత్వం ఆయన పైన ఫోకస్ చేస్తుందండి. తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక చట్టపరమైన సమాజంలో మనం జీవిస్తున్నాం. పోలీసులు చట్టాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది. కానీ నా మీద యాక్షన్ తీసుకోవడంలో చట్టపరంగా వస్తున్నామని చెబుతున్నారు. కానీ నా మీద దాడి చేసిన వారి మీద మాత్రం చట్ట ప్రకారం ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దీనికి కారణం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా డిఫాక్టో ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్నటువంటి లోకేష్. ఇది ప్రధానమైనటువంటి కారణం.
అర్రే అమ్మటి గారు, నాకు చిన్న డౌట్ వస్తుంది ఇప్పుడు. పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఓకే, డిఫాక్టో సీఎం గా ఉంటున్న నారా లోకేష్ అంటున్నారు. జమోరే పరిస్థితి చూస్తే గ్రహ బలాలు అంత గొప్పగా లేవు. మొన్నటికి మొన్న ఉగాదిలో తేల్చి చెప్పేశారు, జమోరే ఆహా నీ గ్రహ బలం బాలేదమ్మా అని. జమోరే నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి అవ్వలేడు. నిన్నటికి నిన్న దస్తగిరి రోజు చనిపోయాడు, అదొక ఇష్యూ. దాని తర్వాత హూ కిల్డ్ బాబాయ్, అదొక ఇష్యూ. దాని తర్వాత సాక్షి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అండ్ తిరుపతి కల్తీ లడ్డు స్కామ్ బొచ్చుడున్నాయి, లిక్కర్ స్కామ్స్ ఇవన్నీ బొచ్చుడున్నాయి. సో జమోరే నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి అవడు. ఇప్పుడు మీరు చెప్తున్న డిఫాక్టో సీఎం అయితే, ఇంకో 3 ఏళ్లలో మీ వయసు 70 అయితే, మీరు ఇలాగే రెచ్చిపోతే అంబటి మీరు మాకు బయట కనిపిస్తారా? ఇంకా ఈ పోలీసు వ్యవస్థ చట్టం తన పని చేసుకుంటే వెళ్తుంది. ఈ కబుర్లన్నీ ఒక నిమిషం పక్కన పెడదాం. ఒకవేళ నారా లోకేష్ సీఎం అయితే అండ్ మీకు 70 ఏళ్ళ వయసు వస్తే ఇట్లా వీడియోలు చేసేంత ఓపిక ఉంటుందా మీకు? లేకపోతే చక్ జగన్మోహన్ రెడ్డి అంతా తుచ్, నాకు అసలు సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పి కాంగ్రెస్ నుంచి వైకాపాకి ఎలా వచ్చారు, సడన్ గా జనసేన కానీ టీడీపీకి కానీ తుర్రమని పారిపోయి వెళ్ళిపోతారు. వాళ్ళు మిమ్మల్ని తీసుకోరలేండి, కానీ వెళ్ళటానికి మీరు పవన్ కళ్యాణ్ కోసం బర్త్ రెడీ ఉంచుకుంటారు కదా. ఇప్పుడు ఆయన గొప్ప మనిషి, మిమ్మల్ని నలిపేస్తున్నారు, కూటమి పాడేస్తుందని ఏం మాట్లాడుతున్నారండి? చిన్న ఇష్యూని ఏక పేక పెద్ద చేసి మీకు చేయడంలో గొప్ప అలవాటు. ఈయనకు అర్జెంటుగా ఒక అరెస్ట్ కావాలి. ఐ రిక్వెస్ట్ కూటమి ప్రభుత్వం, ఈయనకు ఒక అరెస్ట్ ఇచ్చేయండి. సార్ ఈయనకి ఇచ్చేసి మళ్ళీ ఒక 12 రోజుల్లో ఎంతో లోపల ఉంచండి. మళ్ళీ ఆయన బయటకు వస్తారు, మళ్ళీ నేను ఎదిగిపోయాను అంటారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, మళ్ళీ కాపు కొల్టాగర్ మాట్లాడడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఆపర్చునిటీస్ లేవు ఇంకా. ఆయన వీడియో కౌంట్ చూస్తుంటే 300, 200 పడిపోయింది చివరికి. చాలా దారుణంగా ఉంది ఆయన పరిస్థితి. ఇది చాలా బాధాకరం. కూటమి, ఐ రిక్వెస్ట్, మీరు యాక్షన్ తీసుకుంటే స్టర్నెస్గా తీసుకోండి. ఇలా ఊరికే కేసులు పెట్టి మాత్రం వెళ్ళిపోకండి. ఎర్ర చొక్కా వేసుకుని ఈరోజు రెడీగా ఉన్నాడు అంబటి రాంబాబు, రెడీ ఫర్ అరెస్ట్. మీరు అరెస్ట్ చేసుకోండి, కాసుకోనట్టు ఎదురు చూస్తున్నాడు. ఏమంటారు మీరు అందరూ? ఇది రెచ్చగొట్టడం కదా? పర్మిషన్ ఇచ్చిన తర్వాత, పర్మిషన్ కోరిన తర్వాత ఇచ్చారో లేదో చూసుకునే పని ఉండదా? సో మీరందరూ కూడా నా దృష్టిలో మా ఒపీనియన్తో మీరు యాక్సెప్ట్ చేస్తే కమెంట్స్ కొట్టండి. అరెస్ట్ కావాలి కదా ఇతనికి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.